ఏంటి భోగాపురం గురించి తరిచి చూస్తే చాలా పెద్ద చరిత్ర ఉంది. రద్దయిపోయింది, నెల్లిమర్లో వచ్చింది, మరొకసారి భోగాపురమే రాబోతుంది అని అంటున్నారు. ఏంటి అసలు? 2009లో భోగాపురం నియోజకవర్గం రద్దయినప్పుడు ఒక ఇంత ఆవేదన చెందిన వాళ్ళలో నేను ఒకండి. ఎందుకంటే చాలా చారిత్రక ప్రాధాన్యత ఉన్నటువంటి నియోజకవర్గం. ప్రజా సోషలిస్టు పార్టీ అభ్యర్థిగా బొత్స ఆదినారాయణ గారని ఆయన మొట్టమొదటి శాసనసభ్యులు. ఆయన కుమార్తె పడాల అరుణ గారు గజపతి నగరానికి 3 సార్లు శాసనసభ్యురాలు, ఒకసారి రాష్ట్ర మంత్రిగా చేశారు పడాల అరుణ గారు. బొత్స ఆదినారాయణ గారి తర్వాత కొమ్మూరు అప్పటిదొర గారిని ఆయన 4 పర్యాయాలు ఆయన శాసనసభ్యుడిగా చేశారు. ఒకసారి జలగం వెంగళరావు గారి మంత్రివర్గంలో ఆయన రాష్ట్ర మంత్రిగా అలరాగారు. కొమ్మూరు అప్పటిదొర గారు అంటే మనకి ఎట్లాగా ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో గొర్రె శ్రీరాములు నాయుడు గారి మాట శిలాశాసనమో, ఉమ్మడి విజయనగరం జిల్లాకు వస్తే భోగాపురంలో కొమ్మూరు అప్పటిదొర గారి మాట అంతే శిలాశాసనం. అట్లాంటి ఒక నియోజకవర్గం భోగాపురం. ఆ తర్వాత ఈయన మీద 78లో జనతా పార్టీ అభ్యర్థిగా ఓడిపోయిన పతివాడ నారాయణ స్వామి నాయుడు 83 నుంచి నారాయణ స్వామి నాయుడు గారు గెలుస్తూనే వచ్చారు. ఆగకుండా, ఆపకుండా, అప్రతిహతంగా, నిరవధికంగా ఆయన 83, 85, 89, 94, 99, 2004 అలా గెలుస్తూనే ఉన్నారు ఆయన వరుసగా అన్ని ఎన్నికల్లో. చంద్రబాబు నాయుడు గారు 2004 ముందు ఏదైతే ఉందో 2003 ఆ సమయంలో 10 నెలల పాటు పతివాడ నారాయణ స్వామి నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారి మంత్రివర్గంలో రాష్ట్ర మంత్రిగా అలరారు. ఇంకా జీవించే ఉన్నారు 95 సంవత్సరాలు. వారిని ఉత్తరాంధ్ర యాత్రకు వెళ్ళినప్పుడు ఈ భోగాపురం నియోజకవర్గంలో రెల్లివలస గ్రామంలో ఉన్నటువంటి పతివాడ నారాయణ స్వామి నాయుడు గారు నేను కలిసి వారి నివాసంలో 2 గంటల పాటు వారితో చాలా విషయాలు, రాజకీయపరమైనటువంటి విషయాలు వారితో చర్చించడం జరిగింది. 2009లో ఈ నియోజకవర్గం ఎప్పుడైతే రద్దయి నెల్లిమర్ల కేంద్రంగా నియోజకవర్గం ఏర్పడిన తర్వాత మొట్టమొదట శాసనసభ్యుడిగా కాంగ్రెస్ పార్టీ నుంచి బొత్స సత్యనారాయణ గారి సమీప బంధువు బడుకొండ అప్పలనాయుడు గారు ఆయన గెలుపొందడం జరిగింది నారాయణ స్వామి నాయుడు గారి మీద. ఆ తర్వాత 14 ఎన్నికల్లో నారాయణ స్వామి నాయుడు గారు గెలిచారు. 19 ఎన్నికల్లో నారాయణ స్వామి నాయుడు గారు ఓడిపోయారు. 10 ఎన్నికల్లో ప్రత్యక్ష ఎన్నికల్లో పాల్గొన్నటువంటి నాయకుడు పతివాడ నారాయణ స్వామి నాయుడు గారు 7 సార్లు గెలిచారు. ఆయన మొన్న 2024 ఎన్నికలకి జనసేన పార్టీ అభ్యర్థిగా డాక్టర్ లోకన్ నాగమాధవి గారు ఆవిడ గెలుపొందారు. ఇప్పుడు ఇక్కడ నెల్లిమర్లకు వస్తే లోకన్ నాగమాధవి గారు మహిళ అనేటటువంటి కోటాలో నెల్లిమర్ల నుంచి మరొక మారు జనసేన అభ్యర్థిగా పోటీ చేసేటటువంటి అవకాశాన్ని ఖచ్చితంగా 2029 ఎన్నికల్లో ఆవిడ పొందుతారు. 2029 ఖచ్చితంగా మహిళ కాబట్టి టూ ఎర్లీగా ప్రిడిక్ట్ చేస్తున్నారు మీరు. ఖచ్చితంగా 2029లో తిరిగి ఆవిడ పోటీ చేస్తారు. మనకి ఇప్పుడు భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అవ్వటం, భోగాపురం కేంద్రంగా మీకు ఇప్పుడు అక్కడ కనీ విని ఎరుగని విధంగా మీకు ఇప్పుడు అక్కడ రియల్ ఎస్టేట్ ఒక్కసారిగా ఊపందుకుంది. ఎవ్వరూ ఊహించినటువంటి అంటే మరొక వైజాగ్ కాకుండా మరొక హబ్బు భోగాపురం అవుతుంది. వైజాగ్ ఉమ్మడి విశాఖ జిల్లా వైజాగ్ అనేది వైజాగ్ కేంద్రంగా జరిగేటటువంటి వ్యాపార కలాపాలు, లావాదేవీలు ఏవైతుంటే అవి కాకుండా ఉత్తరాంధ్ర ప్రాంతంలో మరీ ముఖ్యంగా డ్రైల్యాండ్గా పేరు పొంది అసలు ఎటువంటి అభివృద్ధికి నోచుకోకుండా అటు శ్రీకాకుళానికి ఇటు వైజాగ్కి మధ్యలో ఉండిపోయి అభివృద్ధికి దూరంగా నెట్టివేయబడినటువంటి ఉమ్మడి విజయనగరం జిల్లా ఏదైతే ఉందో ఆ జిల్లాలో ఉన్నటువంటి భోగాపురం అనేది ఇవాళ కనీ విని ఎరుగునటువంటి అభివృద్ధి వైపు ఇది పురోగమిస్తుంది, సందేహం లేదు. దీని కేంద్రంగానే రేపు వ్యాపారాలు జరిగినా, రాజకీయాలు జరిగినా, ఏ సమీకరణలు జరిగినా దీని కేంద్రంగానే జరుగుతాయి. కాబట్టి ఇవాళ నేతలందరి ఆశలు భోగాపురం వైపు పరుగులు తీస్తున్నాయి. ఓకే, ఇందులో భాగంగా ఏంటంటే నెల్లిమర్ల జనసేనకే కేటాయిస్తారు కాబట్టి భోగాపురం తెలుగుదేశంలో ఉన్న తెలుగు తమ్ముళ్ళు అందరూ కూడా ఇవాళ అక్కడ ఆ బెర్త్ కన్ఫర్మ్ చేసుకోవడానికి ఇప్పటి నుంచి ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఇంకా నియోజకవర్గాల పెంపులో ఆ జాబితాలో ఖచ్చితంగా భోగాపురం ఉండబోతుంది అనేది రాజకీయ విశ్లేషకులందరికీ కూడా అర్థమైపోయేటటువంటి విషయం. ఓకే, తెలుగు తమ్ముళ్ళందరూ కూడా ఇవాళ భోగాపురం వైపు ఆశగా చూస్తున్నటువంటి, ఖచ్చితంగా ఏ విధంగానైనా సరే అభ్యర్థిత్వాన్ని దక్కించుకోవాలనుకునేటటువంటి ఒక పరిస్థితి ఇవాళ భోగాపురంలో ఏర్పడింది. దాని సామాజిక రాజకీయ నేపథ్యం పతివాడ నారాయణ స్వామి నాయుడు గారు, ఆయన కంటే ముందు కొమ్మూరు అప్పటిదొర గారు, అసలు కొమ్మూరు దొరగారిని నారాయణ స్వామి నాయుడు గారు ఓడించి అప్పటిదొర గారి సోదరులు కొమ్మూరు అప్పలస్వామి గారిని ఆయన వైజాగ్ ఎంపీ చేశారు 80 ఎన్నికల్లో. ఆయన్ని ఓడించి 4 సార్లు ఓడించారు ఆయన పతివాడ నారాయణ స్వామి నాయుడు గారు. ఇట్లాంటి దిగ్గజ నేతలు ఉన్నటువంటి ప్రాంతం సతివాడ అని ఇంకో నియోజకవర్గం ఉండేది. అక్కడి నుంచి పెన్మత్స సాంబశివరాజు గారిని ఆయన 7 సార్లు ఆయన గెలుపొందారు. క్షత్రియ సామాజిక వర్గం. బొత్స సత్యనారాయణ గారికి రాజకీయ గురువు ఆయన పెన్మత్స సాంబశివరాజు గారు. ఇలాంటి నేతలు ఉన్నటువంటి ప్రాంతం అన్నమాట ఇది. అంటే సీనియర్ అండ్ సిన్సియర్ పొలిటీషియన్స్, కమిటెడ్ పొలిటీషియన్స్, ఒక రాజకీయ పార్టీని నమ్ముకొని ఆ రాజకీయ పార్టీలోనే ఉంటూ రాజకీయాలు చేసేటటువంటి వాళ్ళు. ఆ నియోజకవర్గంలో ప్రతి ఒక్క సమస్యని అర్థం చేసుకుని, ఆకలింపు చేసుకుని తద్వారా వాటిని పరిష్కరించే దిశగా అక్కడ రాజకీయాలు స్థానికులతో వాళ్ళు
ప్రవర్తించినటువంటి విధి విధానాలు ఇవన్నీ కూడా రెల్లివల్స్లో ఈ భోగాపురం నియోజకవర్గంలో రెల్లివల్స్ నువ్వులు అంటారు. ఈ నువ్వులు చాలా ప్రఖ్యాతి పొందినటువంటి నువ్వులు. వీటిని ఎక్స్పోర్ట్ చేస్తారు. ఈ నువ్వుల్ని అంత నాణ్యమైనటువంటి నువ్వులు అక్కడ పండుతాయి అన్నమాట. ఇటువంటి ప్రాంతం అనమాట. ఖచ్చితంగా భోగాపురం నియోజకవర్గం అవుతోంది. తెలుగు తమ్ముళ్ళు అప్పుడే తమ ఆశల్ని భోగాపురం నియోజకవర్గం మీద పెట్టుకున్నారు. ఆ పెట్టుకోవడంలో రాజకీయపరమైనటువంటి ఆశలతో పాటు వ్యాపారపరమైనటువంటి ఆశలు కూడా ఎక్కువ ఉన్నాయి. ఎయిర్పోర్ట్ కాబట్టి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. అంటే మరి వైఎస్ఆర్సీపీకి ఏమీ లేదా? ఏమీ లేదా అంటే కూటమి వైపే చెప్పారు తప్పితే వైఎస్ఆర్సీపీ వైపు ఏం చెప్పలేదు. అయితే వాళ్ళ నేతల్ని వెతుక్కోవాల్సినటువంటి పరిస్థితి ఇప్పుడు అక్కడ తయారు కొత్త చేసుకోవాలి. నాయకత్వాన్ని తయారు చేయాలి. అంతే కదా. అక్కడ వీళ్ళు ఆల్రెడీ అక్కడ అప్పలనాయుడు గారు అక్కడే పోటీ చేస్తారు నెల్లిమర్లలో. భోగాపురం వచ్చేటప్పటికి బొత్స సత్యనారాయణ, ఇప్పుడు బొత్స సత్యనారాయణ గారి దగ్గర నుంచి రావాలి ఎవరు ఎక్కడి నుంచి పోటీ చేస్తారు ఎలాగా అనేటప్పటికి నెల్లిమర్లు అంటే ఆయన కుటుంబ సభ్యులే పోటీ చేస్తారు. సమీప బంధువు అయినటువంటి బడుకొండ అప్పలనాయుడు గారు, ఆయన మేనకోడలి భర్తే బడుకొండ అప్పలనాయుడు గారు. కాబట్టి భోగాపురం కూడా ఖచ్చితంగా బొత్స సత్యనారాయణ గారు విడిచిపెట్టరు. ఖచ్చితంగా కుటుంబ సభ్యుల్లో ఎవరినో ఒకరిని అకామిడేట్ చేసేటటువంటి విధంగానే నిర్ణయం తీసుకుంటారని మనం ఆశించవచ్చు సంజయ్ గారు.